నేను ప్రతి 100 సంవత్సరాలకి ఏమవుతుందో చూస్తాను. 100 సంవత్సరాలకి, 200 సంవత్సరాలకి, 300 సంవత్సరాలకి, 400 సంవత్సరాలకి. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ స్లైడ్ అర్థమవుతే మనకి ఇంకో క్వశ్చన్ కూడా మనకు అర్థమవుతుంది. 100 అర్థమవుతే 200, 300, 400 చాలా ఈజీ సార్. 100 years, 200 years, 300 years, 400 years. నేను 0 నుంచి 100 వరకు వస్తున్నాను. రైట్, 0 నుంచి 100 వరకు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 90, 91, 92, 99 ఇవన్నీ నాన్ సెంచరీ ఇయర్. 100లో మొత్తము 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సార్ ఎందుకు సార్ 25 లేదు? ఇప్పుడు ఏమేమి లీప్ ఇయర్స్? 4 అనేది లీప్ ఇయర్, 8 అనేది లీప్ ఇయర్, 12 అనేది లీప్ ఇయర్, 96 అనేది లీప్ ఇయర్స్. 96 అనేటి లీప్ ఇయర్. 100 వేసుకుంటే 100 అనేది సెంచరీ. 100 అనేది సెంచరీ. 100 అనేది సెంచరీ. సెంచరీ దేంతో డివైడ్ అవ్వాలి? 400తో డివైడ్ అవ్వాలి. సెంచరీ దేంతో డివైడ్ అవ్వాలి? 400తో డివైడ్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ 100 సంవత్సరాల్లో 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? 76 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 76 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. రైట్, 76 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఎస్ శివకృష్ణ, నువ్వు అర్థం చేసుకున్న పాయింట్ కరెక్ట్. ప్రతి 100 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? 76 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 76 నాన్ లీప్ ఇయర్స్. సార్ ఎందుకు సార్ 25 కాదు? 100 అనేది సెంచరీ కన్నా, సెంచరీ అనేది 400తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. లీప్ ఇయర్కి ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి? 2. నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి? 1. అంటే ఇదేమైంది? 48 + 76, 76 + 48, అంటే ఇది 124 డేస్. అంటే ఇది 124 డేస్. 24 లీప్ ఇయర్లు. రైట్, 24 లీప్ ఇయర్లు, 76 4 లీప్ ఇయర్లు. లీప్ ఇయర్కి 2, నాన్ లీప్ ఇయర్కి 1. 48 + 76, 124. 124ని నేను 7 తోటి డివైడ్ చేస్తే 7 1s are 754, 7 7s are 49, 5 odd days, 5 ఎక్స్ట్రా రోజులు. నాకు ఈ 5 ఎక్స్ట్రా రోజులు అనేది కొంచెం ఒక 2 నిమిషాలు నేను పార్క్ చేస్తాను సార్. ఈ పాయింట్ గురించి నేను ఇక్కడ 100 ఇయర్స్కి ఎన్ని ఎక్స్ట్రా రోజులు వచ్చాయి? 5 ఎక్స్ట్రా రోజులు వచ్చాయి. 100 ఇయర్స్కి ఎన్ని ఎక్స్ట్రా రోజులు వచ్చాయి? 5 ఎక్స్ట్రా రోజులు వచ్చాయి. అంటే నేను జనవరి 1 తీసుకున్నాను, 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 100వ సంవత్సరం దగ్గరికి వెళ్ళాను. డిసెంబర్ 26 అయిపోయింది. 27, 28, 29, 30, 31. అది ప్రతి 100 సంవత్సరాలకు క్యాలెండర్ అయిపోయి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి? 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. క్యాలెండర్ అయిపోయి 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ప్రతి 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ప్రతి 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్. సో ఈ థంబ్ రూల్ ఇక్కడ రాసుకుంటాను. ప్రతి 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్ ఉంటుంది. ప్రతి 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్. 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్ అంటే 200 ఇయర్స్కి 100 2s are 200, 5 2s are 10. ఎప్పుడైతే 7 కంటే ఎక్కువ వస్తే డివైడ్ చేయండి. 10 divided by 7, 7 1s are 7, రిమైండర్ 3. 3 ఎక్స్ట్రా డేస్. 3 ఎక్స్ట్రా డేస్. ప్రతి 100 ఏళ్లకు 5 ఎక్స్ట్రా డేస్ వస్తే 200 ఏళ్ళకి ఎంత? 100 2s are 200, 5 2s are 10. 10 divided by 7, 7 1s are 7. What is the remainder? 3 extra days. 3 ఎక్స్ట్రా డేస్. ఏదైతే అడిగానో దానికి ఆన్సర్ చెప్పండి సార్. అనవసరంగా మీ ఆన్సర్లు చెప్పి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్, ప్రతి 100 ఏళ్లకు 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ప్రతి 100 ఇయర్స్కి 5 ఎక్స్ట్రా డేస్. 200 ఇయర్స్కి 3 ఎక్స్ట్రా డేస్. 300 ఇయర్స్కి 100కు 5, 300కి 15. ఎప్పుడైతే 7 కంటే ఎక్కువ వస్తే డివైడ్ చేయండి. 7 2s are 14. ఎన్ని ఎక్స్ట్రా డేస్? 1 ఎక్స్ట్రా డే.
1 ఎక్స్ట్రా డే. ప్రతి 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్ ఉంటుంది. 200 ఇయర్స్కి 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 300 ఇయర్స్కి 1 ఎక్స్ట్రా డే. ఇదేమో నాన్ సెంచరీ, నాట్ డివిజిబుల్ బై 400. ఇదేమో నాన్ సెంచరీ, నాట్ డివిజిబుల్ బై 400. ఇదేమో నాన్ సెంచరీ, నాట్ డివిజిబుల్ బై 400. ఇదేమో సెంచరీ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 400. అంటే ఇది లీప్ ఇయర్. 100, 200, 300, 400లో తేడా ఏంటి? 100 అనేది రైట్ సెంచరీ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400. 200 సెంచరీ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400. 300 సెంచరీ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400. 400 ఇయర్స్. సో కాబట్టి 100కి 5 అవుతే 400కి 20 ప్లస్ 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చింది? ఇదేమో లీప్ ఇయర్, ఇవన్నీ నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ 365 రోజులు, లీప్ ఇయర్ 366 రోజులు. ఎక్స్ట్రా 1 డే. 20 + 1 ఈజ్ 21. ఇది నాన్ లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. ఇదేమో లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్కి 365 రోజులు, లీప్ ఇయర్కి 366 రోజులు. ఎక్స్ట్రా 1 డే. 20 + 1 ఈజ్ 21. 21 divided by 7. 7 3s are 21. How many extra days? 0 extra day. అంటే మొత్తం క్యాలెండర్ ఎగ్జాక్ట్గా 400th ఇయర్లో కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్ క్యాలెండర్ 400th ఇయర్లో కంప్లీట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్ ఉంటుంది. ప్రతి 200 సంవత్సరాలకు 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ప్రతి 300 సంవత్సరాలకు 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. ప్రతి 400 సంవత్సరాలకు 0 ఎక్స్ట్రా డే ఉంటుంది. సార్ నేను ఒకటి అన్నాను మీకు, పార్క్ చేయండి అని అన్నాను. అంటే నేను ఈ పాయింట్కి మళ్ళీ వస్తాను. ఎప్పుడైతే మనకు క్యాలెండర్ స్టార్ట్ అయిందో సండేని 0 అనుకున్నాడు గ్రిగేరియన్, మండేని 1 అనుకున్నాడు, ట్యూస్డేని 2 అనుకున్నాడు, వెనస్డేని 3 అనుకున్నాడు, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఫస్ట్ డే ఆఫ్ ది క్యాలెండర్ని 0 తోటి స్టార్ట్ చేశాడు. సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. 0 నుంచి 6. నవ్వు ఇక్కడ చూడండి సార్, ప్రతి 100 సంవత్సరాలకు 5 ఆడ్ డేస్. ప్రతి 100 సంవత్సరాలకు ఎన్ని ఎక్స్ట్రా డేస్? 5 ఆడ్ డేస్. సార్ దాని అర్థం ఏంటంటే డిసెంబర్ 26 వరకు అయిపోయింది. 27, 28, 29, 30, 31. ఎప్పుడైతే నేను 100 సంవత్సరాలకు 5 ఆడ్ డేస్ అన్నానో దాని అర్థం ఏంటంటే 100వ సంవత్సరం యొక్క లాస్ట్ రోజు. 100 సంవత్సరాలకు 5 ఎక్స్ట్రా డేస్లు అంటే 100వ సంవత్సరంలో లాస్ట్ రోజు. దాని కోడ్ వాల్యూ ఎంత? 5. దాని కోడ్ వాల్యూ ఎంత? 5. 100వ సంవత్సరంలో లాస్ట్ రోజు, దాని కోడ్ వాల్యూ ఎంత? 5. 200వ సంవత్సరంలో 3 ఎక్స్ట్రా డేస్లు అంటే 200వ సంవత్సరంలో లాస్ట్ రోజు, దాని కోడ్ వాల్యూ ఎంత? 3. అంటే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. 5 వచ్చింది, 3 వచ్చింది, 1 వచ్చింది, 0 వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీలో లాస్ట్ డే ఎప్పుడూ కూడా, లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెన్ నెవర్ బీ, లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెన్ నెవర్ బీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. సెంచరీలో లాస్ట్ రోజు ఏ క్యాలెండర్ చూసుకున్నా ట్యూస్డే ఉండదు, థర్స్డే ఉండదు, సాటర్డే ఉండదు. ట్యూస్డే ఉండదు, థర్స్డే ఉండదు, సాటర్డే ఉండదు. సెంచరీలో లాస్ట్ రోజు. సార్ ఎందుకు సార్ ఇలా అవుతుంది? ప్రతి 100వ సంవత్సరంలో లాస్ట్ రోజు కోడ్ వాల్యూ 5 అంటే ఫ్రైడే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి 200ల సంవత్సరంలో కోడ్ వాల్యూ 3 అంటే లాస్ట్ డే 3 వచ్చే ఛాన్స్ ఉంది.
300లో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది, 400 ఇయర్స్లో 0 ఎక్స్ట్రా డే వచ్చే ఛాన్స్ ఉంది, 0 ఎక్స్ట్రా డే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా సార్?